సంజయ్ గారు ఏం చెప్తారు? నేను ఆ, ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరచాలనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆ, ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పున్నారు. అధికారుల విషయంలో కూడా ముఖ్యమంత్రికి తెలియకుండానే కొంతమంది అధికారులు చాలా కీ పోస్ట్ లో చేరిపోయిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఆశ్చర్యపడే సందర్భం కూడా ఉంది. ఏమిటి, ఎందుకు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, ఉదాహరణకి ఆ అక్కడ ఋషికొండ దాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పాలసీ విషయం, yes. ప్యాలెస్ ఏదైతే ఉందో దాని మీద ఉపసంఘం ఏం చేస్తుందో తెలియదు. ఒకటి. రెండవది, నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఎమ్మెల్యేల యొక్క ప్రభావం, ఎమ్మెల్యేల మీద ప్రభావం గత ఎమ్మెల్యేల ప్రభావం ఉందని అనుమానం వస్తుంది. గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన అడిగేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు, ఏమి తప్పుడు పనులు చేసినా క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. ఆ ప్రభావం ఇంకా వీళ్ళు అనుకుంటున్నారా? కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండోది, లేదా రిషి గారు ఒక్క మాట, B4 అనే విధానం ఏదైతే ఉందో ఎమ్మెల్యేలకు ఒక అద్భుతమైన అవకాశం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్యలో ఉండడానికి. మంత్రులు ఎమ్మెల్యేలు తమ బాధ్యతతో గుర్తుపెట్టుకుని పని చేయకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. ఈసారి అయితే పెద్దగా టాలరేట్ చేసే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు ఉన్నట్టు కనిపించట్లేదు. బహుశా 2 ఏళ్ల వరకు వెయిట్ చేస్తారేమో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు, రఫీ గారు.